అంచనాను కూడా సరిగా వేయలేకపోయిన కేకే గురించి ఈరోజు డిస్కషన్కి వస్తుంది అన్నమాట. రెండోది మనకు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఏదున్నా కానీ చివరి 2 రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న చివరి 2 రోజులు అధికార పార్టీ చేసే ఎక్సర్సైజ్ మీద అంతిమ ఫలితం మెజార్టీ ఉంటుందని మనం అనుకున్నాము. చూసాము, వీళ్ళు అన్ని రకాల బలాలు ఉపయోగించుకున్నారు. అదే ఇప్పుడు మనకు మెజార్టీ దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు అధికారికంగా మనకు ఇక్కడ కింద 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 సో 4 రౌండ్లని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ గ్రౌండ్లో మాత్రం 5 రౌండ్లు కదా, 6 రౌండ్లు పూర్తయినాయి. దాదాపు 16,000 లీడింగ్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. సో మొత్తం గ్రౌండ్లో యాక్చువల్ రిజల్ట్స్ 6 రౌండ్లు పూర్తయినాయి, 16,000 లీడింగ్లో నవీన్ ఉన్నాడు. మొదటి రౌండ్లో మాత్రమే 62 ఓట్లని స్వల్ప మెజార్టీతో, షేక్పేట దగ్గర స్వల్ప మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. కానీ ఆ తర్వాత ప్రతి రౌండ్ కూడా 2,700, 800 యావరేజ్ మీద తీసుకుంటూ వచ్చేసి 6 రౌండ్లు పోయేసరికి దాదాపు 16,000 లీడింగ్లోకి వచ్చాడు అనమాట. సో ఇక్కడ ఈ 4వ రౌండ్ ప్రకటించిన ప్రకారం నవీన్ యాదవ్కి 38,566 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మాగండ సునీతికి 29,000 ఓట్లు, దీకప్ రెడ్డి లంకల్ దీకప్ రెడ్డి బీజేపీకి 7,200 ఓట్లు ఉన్నాయి. ఇది అధికారిక లెక్క, ఎలక్షన్ కమిషన్ అధికారిక లెక్క ప్రకారము 9,595 4వ రౌండ్. కానీ వాస్తవంలో 6 రౌండ్లు పూర్తయినాయి. నవీన్ యాదవ్ దాదాపు 16,000 మెజార్టీలో ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ స్లోగా అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ యావరేజ్ ఇంకొక 4 రౌండ్లు, మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లు అంటే ఇంకొక 4 రౌండ్లకు చూసినప్పుడు ఎంత తక్కువ వేసినా ఇంకొక 10,000 దాకా మెజార్టీ రావడానికి వస్తుంది. ఓవరాల్గా 25 నుంచి 30,000 మధ్యలో నవీన్ యాదవ్ మెజార్టీ ఉండబోతుంది. ఓకే, అది నవీన్ యాదవ్ ఏమో 45,000 అని చెప్పారు. మీ అంచనా ప్రకారం అయితే 25 మన అంచనా కాదు, లెక్కలు చూస్తున్నాం. ఎందుకంటే యావరేజ్ మీద 2,500 నుంచి 2,800 దాకా వస్తుంది కాబట్టి ఇంకా 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సో ఇప్పటి వరకు 15,000 16,000 ఉన్నాయి. నవీన్ చెప్పినట్టు